నువ్వేనా సాధ్య? అమాయకంగా పుస్తకాలే ప్రపంచంగా, కాలేజ్, ఇల్లే నీకు తెలిసిన ప్రదేశాలుగా బ్రతికావు. ఎదుటివారిది తప్పైనా తలవంచుకుని తప్పుకునేదానివి. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్వి. చక్కని కుటుంబానికి కోడలుగా వెళ్లావు. అందగాడు, ఆస్తిపరుడు, మంచి ఉద్యోగం ఉన్న విశాల్తో పెళ్లి జరిగింది. మేమంతా నీవు ఎంత అదృష్టవంతురాలివో అనుకున్నాం. నోట్లో నాలుక లేని దానివి ఇవాళ ఇలా వీధిలో ఎవరో తెలియని అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని వాడ్నెవడినో కాలర్ పట్టుకుని చెంపలు వాయించి చెడామడా తిట్టేస్తున్నావ్. ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? అసలు నీ అవతారం ఏంటిలా మారింది? ఏసీ కార్లో తిరుగుతుంటావనుకున్నా. ఇంత సాధారణంగా ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఈ రోడ్పై ఏంటే ఇదంతా ఆపకుండా ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్న పరిమళ వైపు చూసి చిన్నగా నవ్వి, హే పరి, నువ్వా సడన్గా 5 ఏళ్ల తరువాత నువ్విక్కడ వైజాగ్లో ఉంటున్నావు కదా నువ్వు? విజయవాడ ఎప్పుడొచ్చావ్? పైగా స్కూటీలో. అంటే ఈ ఊరికి షిఫ్ట్ అయ్యారా? మీవారు గోల్డ్ బిజినెస్ కదా? తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రశ్నిస్తున్న సాధ్య వైపు చిరాగ్గా చూస్తూ, ముందు నీ విషయము చెప్తావా? చిరుకోపంగా అడిగింది. హా, సరే ముందు మా ఇంటికి పోదాం పద. ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నా. ఈ పక్కనే డేకేర్లో నా పాప ఉంది, తీసుకుని పోదాం అంటూ ఏ భావం చూపకుండా ముందుకు కదిలిన సాధ్యను అనుసరించింది పరిమళ బుర్రనిండా బోలెడు సందేహాలను మోసుకుంటూ. దారిలో వెళ్తున్నంతసేపు పరిమళ మనసులో అసలెందుకు ఇలా అయింది సాధ్య? ఏమైంది? తన కూతుర్ని డేకేర్లో వేశాను అంటుంది ఏంటి? అయితే విశాల్ ఏమైనట్టు? అంటూ ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయి. ఇంటికి వెళ్లగానే అడగాలి అనుకుంది. పాపని తీసుకుని ఇంటికి వెళ్ళి ఇద్దరం అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం అని టీ పెట్టి తెచ్చింది సాధ్య. బాల్కనీలో కూచున్నారు ఇద్దరూ. ఇల్లంతా పరికించి చూసిన పరిమళకి సాధ్య విశాల్తో ఉండట్లేదని అర్థమయింది. అసలు జరిగిందేమిటి ఇప్పటికైనా చెప్పు సాధ్య. విశాల్ ఏడి? ఏమైంది? ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు అని అడిగింది. చెప్తాను పరి, నాకున్న ఏకైక నేస్తానివి నువ్వే. నీతో చెప్పుకుంటే అన్నా నా బాధ కాస్త అయినా తీరుతుందేమో. నీకు తెలుసు కదా చిన్నప్పటినుంచీ నేనెలా పెరిగానో. కానీ పరిస్థితులు నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చాయి. ఎవరితోనూ గొడవపడని నేను ఇంట్లో వాళ్లతో గొడవపడి వచ్చేస్తాను అని కలలో కూడా ఊహించలేదు. విశాల్ చాలా మంచివాడు అనుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లయ్యాక తెలిసింది అతని అసలు స్వరూపం ఏమిటో. నీకు తెలుసు కదా, నేను పిన్ని పెంపకంలో ఎంత స్ట్రిక్ట్గా పెరిగానో. వంచిన తల ఎత్తకుండా ఇంటికి చేరేదాన్ని. ఉద్యోగంలో చేరితే చెడిపోతాను అని పిన్ని నాకు వచ్చిన మంచి అవకాశాన్ని కూడా కాదంది. ఎలాగోలా నన్ను వదిలించుకోవాలి అనుకుని మంచి ఆస్తిపరులు అని, ఎదురు కట్నం ఇచ్చారు అని విశాల్తో పెళ్లి చేసి నన్ను అత్తారింటికి పంపింది. నాన్నకు ఇష్టం లేకపోయినా పిన్ని మాట కాదనలేక. అంతేకాదు కనీసం పెళ్లైన తర్వాత అయినా నేను సవతి తల్లి గోల లేకుండా అంతటి ఆస్తిపరుల ఇంట్లో దర్జాగా ఉండొచ్చు అనుకుని నా పెళ్లి జరిపించారు. పెళ్లైన కొత్తలో బాగానే ఉండేవాడు విశాల్. కానీ వాళ్ల అమ్మకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. బోలెడు కట్నాలు ఇచ్చే, ఆస్తిపాస్తులు తెచ్చే అమ్మాయిలు ఉండగా నన్ను ఎదురు కట్నంతో చేసుకున్నారని ఆవిడ కోపం. నన్ను అనరాని మాటలు అనేది. విశాల్ తండ్రి అదే మా మామగారు భార్య మాటకి సమాధానం చెప్పలేని మూగ మనిషి. అసలేమీ పట్టదు ఆయనకి. విశాల్ కొన్ని రోజులకి అన్నీ సర్దుకుంటాయి అని నచ్చ చెప్పేవాడు నాకు. ఉద్యోగంలో చేరితే బాగుంటుందని విశాల్ చెప్పటంతో నా గురించి చాలా ఆలోచిస్తున్నాడు అనుకున్నాను. ఉద్యోగం చేసినా కూడా ఆఫీసులో నా పని చేసుకోవటం వరకే ఉండేదాన్ని. కానీ నేను ఉద్యోగంలో చేరగానే ఎందుకో విశాల్కి మాత్రం అనుమానమనే జబ్బు పట్టుకుంది. ఆఫీసులో నేను ఎవరితోనో చనువుగా ఉంటున్నాను అని అడిగేవాడు. అంతేకాదు నేను చేసే ఆఫీసులో ఒక కుర్రాడిని మచ్చిక చేసుకుని నాకు స్పై చేసేవాడు. అతను చెప్పే వివరాల ప్రకారం ఆఫీసులో అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా అని రోజూ నిందించేవాడు. కాదని ఎంత నచ్చ చెప్పినా వినలేదు. నేను ఉద్యోగం చెయ్యటం ఇష్టం లేదేమో, అందువల్ల పోసిసివ్గా ప్రవర్తిస్తున్నాడేమో అనుకుని నా ఉద్యోగం కన్నా విశాల్ ముఖ్యం, నా ఇల్లు నాకు ముఖ్యం అనుకుని రాజీనామా చేసేశాను. కానీ ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటే మళ్ళీ అదొక రకం గోల. పాప కడుపులో పడింది ఈ హడావిడిలో. గర్భవతిగా ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి అనుమానాలతో అవమానించి నా మనసుని గాయపరిచేవారు. పాప పుట్టాక విశాల్కి ఇంకాస్త అనుమానం ఎక్కువ అయింది. మనం ఇద్దరం సవ్యంగా లేనప్పుడు పాప ఎలా పుట్టింది అని అడిగేవాడు. కొడుకు మాటలకి వత్తాసు పలికే వాళ్ల అమ్మ, అన్నీ చూస్తూ ఏమీ అనలేని వాళ్ల నాన్న, వీళ్లందరి మధ్యన నా చిట్టితల్లి నలిగిపోకూడదు అని నేనే వచ్చేశాను. వాళ్లనుంచి విడిపోయి వచ్చేసి ఇదుగో ఇలా నా బ్రతుకు నేను బతుకుతున్నాను. పిన్ని ఎలాగూ నన్ను పట్టించుకోదు.
పైగా వాళ్లకే సపోర్ట్ చేస్తుంది ఇంకా. అదీ కాకుండా నాన్నకి నా గురించి తెలిస్తే భరించలేరు. ఇప్పుడసలే ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. అందుకే అందరికి దూరంగా ఇలా వచ్చేశా. ఎలాగో నా చేతిలో ఉన్న చదువుతో ఉద్యోగం సంపాదించగలిగాను. ఏదో ఇలా పాపని తలుచుకుంటూ, గతాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ కాలం గడుపుతున్నా అంటూ తన బాధని, గతాన్ని వ్యక్తం చేసింది ప్రాణ స్నేహితురాలి ముందు. అయ్యో సాధ్య, ఇంత జరిగిందా? విశాల్ ఎంతో మంచివాడు. నువ్వు చాలా సంతోషంగా ఉంటావని అనుకున్నాను. అయితే మరి ఇందాక రోడ్డు మీద ఎవరితోనో గొడవ పడుతున్నట్టు ఉన్నావు. అదెవరు అనడిగింది అనుమానంగా పరిమళ. ఇందాక నువ్వు రోడ్డు మీద చూసింది నిజమే. ఒక అమ్మాయిని ఎవరో అబ్బాయి ఏడిపిస్తూ ఉన్నాడు. మౌనంగా చూస్తూ ఉన్న ఆ అమ్మాయిని చూస్తే, తను ఒకప్పటి నాలాగే అనిపించింది. అందుకే అలా ఉండకూడదు. ఆడది అవసరం అయితే ఎంతకైనా తెగించాలి, ఎదురు తిరగాలి అని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి, ఆ వెధవకి బుద్ధి చెప్పాను. ఇదే పరి, నా గురించి చెప్పాలంటే. సరే ఇంకా ఇంతకన్నా నా వివరాలు ఎందుకులే కానీ నీ సంగతి ఏమిటో చెప్పు అడిగింది సాధ్య. సాధ్య తన గురించి అన్నీ వివరాలు చెప్పి, పరిమళ గురించి తను ఇక్కడకు వచ్చిన విషయము గురించి అడిగింది సాధ్య. ఇక నా విషయానికి వస్తే, అది, సాధ్య. మేము రీసెంటుగా ఇక్కడికి వచ్చాం. మా వారు చేస్తున్న గోల్డ్ బిజినెస్ నష్టం వచ్చిందని ఆ వ్యాపారం మానేశారు. పార్టనర్స్ అందరూ హ్యాండ్ ఇచ్చారు. స్నేహితులు, మనవాళ్లు అనుకునే వాళ్లే మోసం చేశారు. ఆ వ్యాపారం కోసం, ఊర్లో అప్పులు ఎక్కువ చెయ్యటం వల్ల అందరూ నానా మాటలు అంటున్నారు. అందుకే ఇక ఆ ఊర్లో ఉండలేక ఇలా ఈ ఊరికి వచ్చేశాం. ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ల కంపెనీలో చేరారు మావారు. వ్యాపారంలో దెబ్బతిన్నా, చదివిన చదువు పొట్టకూటి కోసం ఉద్యోగాన్ని చూపించింది. అంతేకాదు, నేను కూడా ఏదైనా ఉద్యోగంలో చేరితే కాని అప్పులు తీరవు అని ఉద్యోగం కోసం చూస్తున్నా. ఇంకా మావయ్య ఆ అప్పుల బాధ పడలేక ప్రాణాలు వదిలేశారు అక్కడే. అత్తయ్య మాత్రం మాతోనే ఉంటూ మా పాపని చూసుకుంటున్నారు. అంది పరి. ఓహలాగా సారీ పరి. చూసావా మన జీవితాలు మనం ఎలా ఊహించుకున్నాం. కాని ఇప్పుడెలా ఉన్నాయి. సరే పరి, నువ్వు ఫ్రీ అయితే, కాసేపు మన కష్టాల సంగతి పక్కన పెడదాం, ఏమైనా మంచి కబుర్లు చెప్పుకుందాం అడిగింది సాధ్య. అలాగే సాధ్య, అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పాను లేట్ అవుతుందని. చెప్పు ఏం మాట్లాడుకుందాం. మన కాలేజీ రోజుల గురించి అయితే నువ్వే చెప్పు. నీ నోటితో వినాలని ఉంది అంది పరిమళ. కాలేజీ చదివే రోజుల్లో మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్లం. అందరూ మన స్నేహాన్ని చూసి స్నేహితులంటే ఇలా ఉండాలి అనుకునేవారు, అలాగే మనల్ని చూసి కుళ్ళుకునే వారు కూడా ఉన్నారనుకో. కాని విధి ఎంత బలీయమైనదో కదా. ఎక్కడో ఎలాగో ఉండాల్సిన మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి, 5 ఏళ్ల క్రితం విడిపోయిన మనం ఇలా కలవటం ఏమిటో. అంతా విధి లీల కదా అంది సాధ్య. నిజమే సాధ్య, చదువుకునే రోజుల్లో కాలేజీలో అందరూ నీ వెంట పడేవాళ్లు గుర్తుందా. చదువులోనూ, అందంలోనూ, అన్నిటిలోనూ నువ్వే ఫస్ట్ ఉండేదానివి క్లాసులో. అందుకే అబ్బాయిలు అందరూ నీతో మాట్లాడాలని, ఎంత ఉబలాట పడేవారో తెలుసా అడిగింది పరిమళ. పరిమళ చెప్పిన మాట విని నవ్వుకుంది సాధ్య. ఏంటి పరీ నువ్వు చెప్పేది. నా వెనుక పడేవాళ్లు కూడా ఉన్నారా అనడిగింది ఆశ్చర్యంగా. పరిమళ పెద్దగా నవ్వుతూ, హహా, అవును సాధ్య, అసలు అప్పట్లో నీకు చదువు తప్ప ఇంకేమీ తెలీదు కదా. నీ వెనుక ఎవరు ఏం చేస్తున్నారో కూడా నీకు తెలియనే తెలీదు. అసలు నువ్వు మాట్లాడిన వాళ్లే తక్కువ కదా. అంతేకాదు నీతో మాట్లాడటానికి రికమెండ్ చేయమని నా దగ్గరకి వచ్చి కొందరు నన్ను కూడా అడిగేవారు తెలుసా. నేను వాళ్లకి కుదరదని చెప్పలేక తెగ ఇబ్బంది పడిపోయేదాన్ని అనుకో, అంటూ తమ కాలేజీ విషయాలు అన్నీ చెప్పుకొచ్చింది పరిమళ. వామ్మో ఏంటి పరి ఇదంతా ఇంత జరిగిందా నాకు తెలియకుండా ఆశ్చర్యపోతూ ఉంది సాధ్య. చెప్పాను కదా సాధ్య, అప్పట్లో నువ్వు చదువు, ఇల్లు తప్ప ఇంకేమీ పట్టించుకునే దానివి కాదు. నేను కాక ఇంకో 4 అమ్మాయిలు తప్ప ఇంకెవరితో మాట్లాడావు చెప్పు నువ్వు, అడిగింది పరి. నిజమే పరి, అప్పట్లో అలాగే ఉండేదాన్ని. చదువు తప్ప లోకజ్ఞానం కూడా లేదీ పిల్లకి అనుకునేవారు కదూ అంతా. అదంతా మా పిన్ని పెంపకం వల్ల నాలో ఏర్పడిన భావన. ఒకరకంగా చెప్పాలంటే అది నాకు మంచే చేసింది. ఇంట్లో పిన్ని నన్ను ఎక్కువ కష్టాలు ఏమీ పెట్టలేదు కాని, తన కూతురిలా చూడలేదు. అలాగని మా నాన్న ఏం చేసినా కాదనలేదు. ఆవిడ కూతురికి ఏమీ లేకుండా పోతుందని ఆవిడ బాధ తప్పితే నామీద ప్రత్యేకించి కోపం, ద్వేషం లాంటివి ఏమీ లేవు. అలా అని నన్ను సొంత కూతురిలా కూడా ఫీల్ అయ్యేది కాదు. నాతో అప్పుడప్పుడు వంట పని, ఇంటి పని చేయించడం వల్లనే కదా నేను ఆ పనులు కూడా నేర్చుకున్నాను. అందుకే పిన్నికి ఎప్పుడూ నేను థాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. నా పెళ్లి విషయంలో కూడా విశాల్ వాళ్లు ఆస్తిపరులు, నన్ను ఏరికోరి చేసుకుంటున్నారు అని పిన్నీ నాన్న ఇద్దరూ అనుకున్నారు.
ఒకరకంగా పిన్ని తన కూతురికి ఇలాంటి సంబంధం రాలేదని బాధపడింది కూడా, కాని నాన్న నాకు మంచి జరుగుతుంది అని సంతోషపడ్డాడు. కాని అది ఎంతో కాలం నిలవలేదు. ఇంతకీ నీకు పిన్ని గురించి, మా నాన్న గురించి ఏమైనా తెలిసాయా పరీ? అనడిగింది పుట్టినింటిని, కన్న తండ్రిని గుర్తు చేసుకుంటూ. తెలీదు సాధ్య, కాని ఆ మధ్య మీ పిన్నికి అనారోగ్యం చేసిందని, మీ చెల్లి అదే మీ పిన్ని కూతురు తనకి నచ్చిన వాడిని చేసుకుని వెళ్ళిపోయిందని విన్నాను. కాని నా ఇల్లు, నా గొడవలో పడి వివరాలు పూర్తిగా తెలుసుకోనే లేదు. ఇప్పుడెలా ఉన్నారో ఏమిటో తెలీదు సాధ్య అంది. అయ్యో అవునా, అంత జరిగిందా? కాని నా విషయము వాళ్లకి తెలుసో లేదో, పెళ్ళయ్యాక పుట్టింటి వాళ్లతో మాటలే లేకపోయినా, నేను ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉన్నానని అనుకుంటారు నాన్న. అసలే బాధలో ఉన్న వాళ్లకి ఇప్పుడీ విషయము తెలిస్తే ఇంకా బాధపడతారు. కాని ఇలాంటప్పుడు కూడా నేను వాళ్లకి అండగా లేకపోతే ఎలా పరీ? ఏం చేద్దాం చెప్పు, నా మనసు కుదురుగా ఉండట్లేదు. నువ్వు కంగారు పడకు సాధ్య, కాని నువ్వు ఇప్పుడు వెళ్లటం మంచిది కాదేమో. ఒక పని చేద్దాం, మా కజిన్ని మీ ఇంటికి పంపి అసలు ఏం జరుగుతుందో ఏమైందో కనుక్కుందాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించచ్చు. ఈలోగా నువ్వు కూడా కాస్త సెట్ అవుతావు. ఏమంటావు? సరే పరీ, చూద్దాం. నాన్న ఎలా ఉన్నారో ఏమిటో అని ఆలోచన. అసలు భవితని ఎంతో అల్లారుముద్దుగా పెంచింది పిన్ని. తనేందుకిలా చేసిందో అర్థం కావట్లేదు. ఒకసారి తనతో మాట్లాడాలి. అన్ని వివరాలు తెలుసుకునే ఇంటికి వెళ్లటం మంచిది అనుకుంటాను. ఈలోగా పాప లేచిన విషయము తెలియచేయటానికి గాను ఏడుస్తోంది. పాప లేచినట్టుంది. సరే సాధ్యా, నేను మళ్ళీ వస్తాను. ఎలాగూ జాబ్ కోసం వెతుక్కుంటూ ఉన్నాను కదా, ఎప్పుడైనా కలుద్దామంటూ లేవబోయింది పరిమళ. హే పరీ, ఇప్పుడే నాకొక ఉపాయం తట్టింది. ఒక పని చెయ్యి. నేను చేస్తున్న కంపెనీలో వెకెన్సీ ఉంది, నీకు ఇప్పిస్తాను. మీ అప్పులు తీరతాయి. మీరైనా హ్యాపీగా ఉండొచ్చు అంది సాధ్య. నిజమా? చాలా సంతోషం సాధ్య. అయితే మేమెలాగూ ఇంకో ఇల్లు కోసం చూస్తున్నాం. ఇద్దరం కలిసి ఒకే చోట ఇల్లు తీసుకుందాం. అప్పుడు ఇద్దరం కలిసే ఉన్నట్టు ఉంటుంది. మా పాపతో పాటే మీ పాపని కూడా అత్తయ్య చూసుకుంటారు. నీకు కూడా కాస్త లోన్లీనేస్ తగ్గుతుంది. సరేనా? కాదనకూడదు అంతే అంది పరీ. తప్పకుండా పరీ, నీలాంటి స్నేహితురాలు దొరకటం నా అదృష్టం అంది సాధ్య. చాలు చాలు ఇంకా, ఆ మాట నేను చెప్పాలి. సరేగాని రేపు మా ఆఫీస్కి రా పరీ, నీ జాబ్ కోసం మాట్లాడదాం అంది. సాధ్య అనుకున్నట్టుగానే పరిమళకి సాధ్య ఆఫీసులోనే ఉద్యోగం దొరికింది. అలాగే ఇద్దరూ ఆఫీసుకి దగ్గర్లో ఇల్లు తీసుకున్నారు. పరిమళ అత్తగారు సుహాసిని తన మనవరాలు సుహితతో పాటు సాధ్య కూతురు ప్రణతిని కూడా చూసుకుంటూ ఉంది. పరిమళ భర్త వర్ధన్ కూడా దొరికిన ఉద్యోగంలో స్థిరపడ్డాడు. రోజులు గడుస్తున్నాయి. సాధ్య, పరిమళ ఇద్దరూ కలిసి వెళ్లి వస్తూ ఉన్నారు ఆఫీస్కి. పరీ, పిన్ని సంగతి ఏమైనా తెలిసిందా అడిగింది ఒకరోజు సాధ్య. అన్నట్టు మర్చిపోయాను సాధ్య, మా కజిన్ భరత్ మీ ఇంటికి వెళ్లి కలిశాడట. అంతా బాగానే ఉందట ప్రస్తుతానికి. వాళ్లకి కావలసినవి అన్నీ తనే చేస్తున్నాడట. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ సర్దుకుంటాయి చెప్పింది పరిమళ. ఓహ్ థాంక్స్ పరీ, అయినా నేను ఒక 1 వీక్ లీవ్ పెట్టాను. రేపే ఊరికి వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉందో చూసి 4 రోజులు ఉండి వచ్చేస్తాను. అత్తయ్యకి చెప్పు అంది సాధ్య. సరే సాధ్య, నేను కూడా వద్దాం అనుకున్నా, కాని ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన నాకు లీవ్స్ ఇవ్వరు కదా. నువ్వెళ్ళి పిన్నికి, నాన్నకి ధైర్యం చెప్పిరా. వీలైతే మా ఇంటికి కూడా వెళ్ళిరా. జాగ్రత్త సాధ్య. మర్నాడు ఊరికి వెళ్ళింది సాధ్య. నాన్నా, పిన్ని ఎలా ఉన్నారు? ఇంట్లోకి అడుగుపెడుతూనే అడిగింది సాధ్య. అమ్మా సాధ్య, చూసావా నీ చెల్లి ఎంత పని చేసిందో అంటూ సాధ్యని హత్తుకుని ఏడవటం మొదలు పెట్టింది సాధ్య. పిన్ని జయ. పిన్ని నువ్వేం దిగులు పడకు, నేను భవితతో మాట్లాడతాను. నాన్నా మీరెలా ఉన్నారు అంది. బాగానే ఉన్నాం తల్లి, నువ్వెలా ఉన్నావు అంటూ పాపని తీసుకుని ముద్దాడాడు సాధ్య తండ్రి కిషోర్. అవును సాధ్య, ఇంతకి మీరు ఇక్కడ ఉన్నారు. విశాల్కి నీకు గొడవలు అయ్యాయని విన్నాను. ఇప్పుడు అంతా ఓకేనా? ఇప్పుడే అవన్నీ ఎందుకు జయా, కాస్త తనని విశ్రాంతి తీసుకోని ముందు. ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చింది కదా అన్నాడు కిషోర్. సరే సాధ్య, నువ్వు ఫ్రెష్ అయ్యిరా. భోజనం చేసి తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంది జయ. భోజనాల్లో సాధ్యకి ఇష్టమైనవన్నీ అడిగి మరీ చేసింది జయ. భోజనాల తర్వాత పాపని పడుకోపెట్టి తీరిగ్గా కూర్చుని మాట్లాడుకోసాగారు. అమ్మా సాధ్య, భవిత తనకి ఇష్టమైన కాలేజీలో అడగగానే చేర్పించాం. తనకి నచ్చినవి, కావలసినవి అన్నీ ఇచ్చాం. కాని ఎందుకిలా చేసిందో అర్థం కావట్లేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అలా వదిలి వెళ్ళిపోయింది. నిన్ను సవతి తల్లిలాగానే పెంచాను.
కాని నువ్వు మాత్రం సరైన సమయంలో తోడుగా ఉన్నావు మాకు అంది జయ కన్నీళ్లు ఒత్తుకుంటూ. అవునమ్మా సాధ్య, అతనెవరూ నువ్వు పంపిన భరత్ అంట. సరిగ్గా మీ పిన్ని నేను బాధలో ఉన్నప్పుడు వచ్చి మాకు చాలా సహాయం చేశాడు. అన్నీ తనే చూసుకున్నాడు. నీ స్నేహితుడు చాలా బాగా చూసుకున్నాడు అమ్మా అన్నాడు కిషోర్. ఓహ్ అతనా? భరత్ అని పరీ లేదు తన కజిన్ నాన్న. తనే పంపింది. పోనీలే నాన్నా, మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అనడిగింది సాధ్య. లేదు తల్లి. ఇప్పుడు చెప్పు విశాల్కి నీకు గొడవ ఏంటి? ఏమైంది అసలు? అదీ నాన్నా, నేను ఇప్పుడు విశాల్తో ఉండటం లేదు నాన్నా. తనకి నేనేం చేసినా తప్పే. ఆ ఇంట్లో నాకు విలువే లేదు. వాళ్ళ అమ్మకి కట్నం డబ్బులు తీసుకుని రాలేదని నేనంటే కోపం. వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడలేని మూగ మనిషి. ప్రణతి పుట్టిన తర్వాత విశాల్ అనుమానం ఎక్కువయింది. ఇక ఆ ఇంట్లో ఉండలేనని పాపని తీసుకుని వచ్చేశాను. ఇప్పుడు నేనూ పరిమళ ఒకచోటే ఉంటున్నాం. ప్రణతిని కూడా వాళ్ళ అత్తగారు చూసుకుంటోంది నాన్నా. అన్నట్టు రేపు ఒకసారి పరీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసి రావాలి. అయ్యో అంత జరిగిందా? పాపిష్టి దాన్ని డబ్బుకు కక్కుర్తిపడి అతనికి ఇచ్చి పెళ్లి చేశాను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా. నీ జీవితం ఇలా అవ్వటానికి కారణం నేనే. నన్ను క్షమించు సాధ్యా ఏడుస్తూ చెప్పింది జయ. అయ్యో పిన్ని, నా తలరాత అలా ఉంటే నువ్వేం చేస్తావు పిన్ని? ఇప్పుడు బాగానే ఉంది. విశాల్ దగ్గర నుంచి విడాకుల కోసం అప్లై చేశాను. నేను నా కాళ్లమీద నిలబడగలను. నువ్వేం బాధపడకు. ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. అసలే నీకు ఆరోగ్యం బాగోలేదు. హలో భవిత, నేను సాధ్యని మీ అక్కని. ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? హలో అక్కా, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏంటి ఇన్నాళ్లకు ఫోన్ చేశావు? నేను బాగానే ఉన్నాను భవిత. నువ్వు చేసిన పని ఏమిటి? అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నీమీద బెంగ పెట్టుకుని మంచం పట్టింది. ఎందుకలా చేశావు భవితా? అక్కా, అమ్మకి ఏం కాదులే. నువ్వేం కంగారు పడకు. నేను మా సీనియర్ని ప్రేమించాను. అమ్మకి చెప్తే కాదంది. నీలాగే ఎవరో డబ్బున్న వాడికి కట్టపెట్టాలని చూసింది. అందుకే ఇంట్లో నుంచి వచ్చేశాను. అమ్మకి కాస్త తగ్గాక వస్తాను అక్కా. నువ్వు జాగ్రత్త. అమ్మా నాన్నా జాగ్రత్త. నీకు చెప్పక్కర్లేదు. సరే అక్కా ఉంటాను. కావాలంటే ఫోన్ చెయ్యి అంది భవిత. అంకుల్ ఎలా ఉన్నారు? అంతా ఓకే కదా అంటూ వచ్చిన భరత్ని చూసి. బాబూ భరత్, రా, ఇదుగో మా సాధ్య వచ్చింది. అంతా బాగానే ఉంది అన్నాడు. థాంక్యూ భరత్, పరీ చెప్పింది మీ గురించి. సరైన సమయానికి మా వాళ్లకి హెల్ప్ చేశారు. చాలా థాంక్స్ అంది సాధ్య. హాయ్ సాధ్య, ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టలేదా అనడిగాడు భరత్. సారీ భరత్, మనం ఆల్రెడీ కలిసామా? నేను మీకు తెలుసా? నాకు గుర్తు లేదు. ఎప్పుడు కలిసాం మనం అనడిగింది సాధ్య. అదేంటి సాధ్య, అలా అడుగుతావు? మనం కలవటం ఏమిటి, కలిసే చదువుకున్నాం కదా, గుర్తు లేదా అన్నాడు భరత్. ఓహ్ అవునా, సారీ భరత్, నాకు నిజంగా గుర్తు లేదు. రియల్లీ సారీ. పర్వాలేదు సాధ్య, అప్పట్లో నువ్వు దించిన తల ఎత్తకుండా ఉండేదానివి. అందుకే మేం ఎవ్వరం గుర్తు లేదు నీకు అన్నాడు భరత్. ఏమండి, ఆ అబ్బాయి భరత్ చూస్తే చాలా మంచివాడులా ఉన్నాడు. మన సాధ్యకి మంచి జోడు అవుతాడు. పైగా ఇద్దరూ కలిసి చదువుకున్న వాళ్లే కదా. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందామండి. ఎలాగూ సాధ్య కూడా విశాల్తో విడాకులు తీసుకుంటుంది కదా, ఏమంటారు అనడిగింది జయ. అవును జయా, నేను అదే అనుకుంటున్నాను. కానీ సాధ్య ఏమంటుందో అని భయంగా ఉంది అన్నాడు కిషోర్. అబ్బా అదంతా నేను చూసుకుంటాలే అంది జయ. అమ్మా సాధ్య, విశాల్తో విడాకులు వచ్చేశాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉంది. ఈ వయసులో ఇలా ఒంటరిగా ఉండిపోతావా? నీకోసం కాకపోయినా నీ బిడ్డకి తండ్రి కావాలి కదా, తన కోసమైనా పెళ్లి చేసుకోవాలి నువ్వు అంది జయ. ఏమో పిన్ని, ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏమీ లేదు. ఇకపై అవసరం వస్తే అప్పుడు చూద్దాం అన్నట్టు రేపు భవిత వస్తోంది. మీకు చెప్పొద్దు అంది కానీ నేనే ఉండబట్టలేక చెప్పేస్తున్నా. హ్యాపీగా ఉండు పిన్ని. తను రాగానే ఏమీ అడగద్దు తనని అంటూ మాట మార్చేసింది సాధ్య. మర్నాడు భవిత వచ్చింది. భవితను చూసి వెంటనే దగ్గరకి తీసుకుని హత్తుకుని మనసారా ఏడ్చింది జయ. ఎలా ఉన్నావే? ఇన్నాళ్లకి గుర్తొచ్చామా మేము? ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు కోపంలో కూడా బాధతో అడిగింది జయ. పిన్ని ఇప్పుడు అవన్నీ ఎందుకులే, తను వచ్చింది కదా, అదే చాలు అంది సాధ్య. లేదంటే నాక్కూడా అక్కలాగే ఎవరో డబ్బున్న వాడిని కట్టబెట్టి నా జీవితం కూడా దానిలాగా పాడు చేసేదానివి. అందుకే నా దారి నేను చూసుకున్నా. అయినా నేను ప్రేమించింది మా సీనియర్ ఉమాకాంత్నే.
తను చాలా మంచివాడు. నేను వాళ్ళింట్లోనే ఉంటున్నాను. వాళ్ళింట్లో నా గురించి తెలిసి మా పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ నీ కోసమే మేమింకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి అని చెప్పాడు ఉమా. ఇప్పటికైనా మా పెళ్లికి ఒప్పుకున్నట్టేనా లేదా ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంది భవిత. అయ్యో ఎందుకు కాదంటానే. నీ ఇష్టమే మా ఇష్టం. అబ్బాయి వాళ్ళని పిలిపించి మాట్లాడదాం. సరేనా అంది జయ. పరిమళ ఇంటికి వెళ్లి అక్కడ తన క్షేమ సమాచారాలు చెప్పి తనతోనే ఉంటున్నట్టు చెప్పింది సాధ్య. పోనీలే ఇప్పటికి స్నేహితురాళ్ళు కలిసే ఉంటున్నారు అనుకున్నారు వాళ్ళింట్లో. సరే పిన్ని. ఇక్కడంతా సెట్ అయినట్టే కదా. భవిత పెళ్లికి పరిమళని తీసుకుని మరీ వస్తాను. రేపు ఊరికి బయలుదేరతాను అంది సాధ్య. ఓ అలాగే. పెళ్లికి మాత్రం నెలరోజులు ఉండేలా రావాలి అంది భవిత. భరత్, మీరు మా కుటుంబానికి చాలా హెల్ప్ చేశారు. నేను రేపు ఊరికి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైనా కలుద్దాం అంది సాధ్య. సాధ్య, నీకోక విషయము చెప్పాలి. ఏంటదీ పరి? మా మావయ్య కూతురు. కాని ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్లం. కాలేజీలో చదివేటప్పుడే నేను నిన్ను ప్రేమించాను. నీకు ఆ విషయము చెప్పమని పరితో చాలాసార్లు చెప్పాను. కానీ చెప్పలేదు తను. నేను చెప్పే ధైర్యం చెయ్యలేకపోయాను. కానీ ఈలోపు నీ పెళ్లి అయి వెళ్ళిపోయావు అని తెలిసి బాధపడ్డాను. కానీ తర్వాత పరి నిన్ను కలిశానని, నీ గురించి చెప్పింది. చాలా బాధేసింది. చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగావు. పెళ్ళయ్యాక సుఖపడతావు అనుకుంటే అలా అయింది అనుకున్నాను. ఒకవేళ నీకు ఇష్టం అయితే నీకు తోడుగా నేను ఉంటాను. నీ బిడ్డకి తండ్రిగా, నీకు అండగా ఉండాలి అనుకుంటున్నాను. నీకు ఇష్టం అయితేనే. ఇప్పుడే కాదు బాగా ఆలోచించుకుని చెప్పు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అన్నట్టు నాక్కూడా నువ్వు ఉండే చోటనే ఉద్యోగం వచ్చింది. నేను కూడా త్వరలో అక్కడికి వచ్చేస్తాను. మనం మళ్ళీ కలిసినప్పుడు నీ అభిప్రాయం చెప్పు. ఇలా అడుగుతున్నాడు ఏమిటా అనుకోకు. నా మనసులో ఉన్న విషయము చెప్పేశాను. తర్వాత నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయాడు భరత్. పరీ ఏంటి నువ్వు చేసిన పని? భరత్ ఎవరూ అసలు అనడిగింది ఊరినుంచి రాగానే పరిమళ నీ కలిసిన సాధ్య. హాయ్ సాధ్య. ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నారు అక్కడ అంతా? ఏంటి వస్తూనే నా మీద దండయాత్రకు దిగావు? అంది పరిమళ. భరత్ నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసే మా పిన్ని దగ్గరకి పంపించావు కదా అంది. అవును సాధ్య. ఎలాగూ విశాల్తో డివోర్స్ తీసుకుంటున్నావు. ఆపై ఒంటరిగా ఉండేకన్నా నిన్ను ఇష్టపడే వాళ్లతో ఉంటే నీ జీవితం బాగుంటుంది కదా. ఒక్కసారి ఆలోచించు అంది పరిమళ. అదంతా కాదు పరీ. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ ఉద్దేశ్యం కానీ, ఆలోచన కానీ లేవు అంది సాధ్య. సరే ఇప్పుడు కాకపోతే నీకు ఎప్పుడు అలా అనిపిస్తే అప్పుడే చెప్పు. భరత్ నిన్నేమి తొందర పెట్టలేదు కదా. అయినా నువ్వు చదివే రోజుల్లోనే నిన్ను ఇష్టపడ్డాడు. ఇప్పుడు కొన్నాళ్లు నీకోసం ఎదురు చూడలేడా? నీకు ఇష్టం ఉంటేనే చెప్పు. సాధ్య ఇంకో విషయము చెప్పనా? నా స్నేహితురాలివి నువ్వు. నీ మంచి కోసమే నేను ఆలోచిస్తాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్విలా ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు. అందుకే మీ ఇంట్లో వాళ్లకి దగ్గరయ్యేలా భరత్ని అక్కడికి పంపించాను. మీ పిన్ని కూడా మొన్న ఫోన్ చేసి భరత్కి, నీకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనడిగింది. నేను సాధ్యతో మాట్లాడతాను ఆంటే అని చెప్పాను. చూసావా వాళ్లకి కూడా అదే ఆలోచన వచ్చింది. అంటే నేను చేసింది తప్పు కాదు కదా. ఇంకేం ఆలోచించకుండా నీ మనసులో మాట చెప్పు అంది పరిమళ. అమ్మ పరి, ఎంత ఆలోచన చేశావే నాకు తెలియకుండా. సరే కాని ఇప్పుడే కాదు. నా మనసులో అలాంటి ఆలోచన లేదు. ఇప్పుడే నేను విశాల్ విషయములో నుంచి తేరుకుంటున్నాను. నాకు కాస్త టైం కావాలి అంది సాధ్య. సరే నీకు కావాల్సినంత టైం తీసుకొని ఆ తర్వాత ఎస్ చెప్పు. సరేనా? అంది పరిమళ. ఇద్దరూ నవ్వుకున్నారు ఆ మాటలకు. వారి నవ్వులకి స్నేహ పరిమళాలు వెదజల్లేను అక్కడంతా.